గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను వెంకట్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు స్టాక్ మార్కెట్ కాస్త పాజిటివ్గా కాకుండా నెగిటివ్ కాకుండా ఓపెన్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉండబోయే అవకాశం ఉంది అని అంటారు నిఫ్టీకి సంబంధించి? నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ పాజిటివ్లోనే ఓపెన్ అయిందండి. మనం చూసుకుంటే ప్రీ ఓపెన్ మార్కెట్లో మనకి నిఫ్టీ వచ్చేసి దాదాపుగా 38 పాయింట్లు పాజిటివ్ ఓపెన్ అయింది. అందులో 34 అడ్వాన్సెస్ ఉన్నాయి, 10 డిక్లైన్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనకి పాజిటివ్ జోన్లోనే ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా చూసుకుంటే నిఫ్టీ 63 పాయింట్ల పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇండెక్స్ల పరంగా చూసుకుంటే, అంటే ఏ ఇండెక్స్లు మన నిఫ్టీ పెరగడానికి దోహదపడి అని చూసుకుంటే, ఈరోజు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మనకి మెయిన్గా నిఫ్టీ మీడియా అండి. నిఫ్టీ మీడియా వచ్చేసి 1.32% పెరిగింది. తర్వాత పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అండి 1.45% పెరిగింది. సో మేజర్గా ఈ రెండు కూడా నిఫ్టీ పెరగడానికి దోహదపడి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టరు నిఫ్టీని ఈరోజు కొద్దిగా ముందుకి డ్రైవ్ చేస్తుంది. సో లాస్లో ఏదైతే ఉందో అంటే మనకి నిఫ్టీ ఫార్మా వచ్చేసి కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే డేటా పరంగా నిఫ్టీ అనేది పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవుతుందండి. ఓకే, మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాకినాడ నుంచి కామేశ్వరి గారు. కామేశ్వరి గారు, మీ స్టాక్ గురించి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఆల్కార్గో అనేది 31, 32 నుంచి సడన్గా 12 అయింది. అంటే కార్పొరేట్ యాక్షన్ జరిగిందండి. ఇంకొక డౌట్ ఏంటంటే, దొడ్ల డైరీ, రేమండ్ లైఫ్ స్టైల్, ఇవి రెండు ఫండమెంటల్ గా పర్వాలేదా? ఫండమెంటల్ గుడ్డేనా? ఈ రెండు చెప్తే కాదు. దొడ్ల డైరీ అండ్ ఇంకోటి రేమండ్ లైఫ్ స్టైల్. రేమండ్ లైఫ్ స్టైల్. ముందు ఒక స్టాక్ పేరు అడిగారండి, అదేంటిది? ఆల్కార్గో గతి అది 31 ఉండేది, సడన్ గా 12 రూపీస్ అయిపోయింది. ఏంటి దాని పరిస్థితి అని, ఎందుకు అలా అయిపోయింది? ఏమైనా కార్పొరేట్ యాక్షన్ జరిగిందా? ఓకే అండి. సో దొడ్ల డైరీ అండ్ రేమండ్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? రేమండ్ లైఫ్ స్టైల్ లేదు, ఆల్రెడీ తీసుకున్నానండి. అవి హోల్డ్ చేస్తే ఫండమెంటల్ గా ఓకేనా అని అడుగుతాను. ఫండమెంటల్గా ఓకేనండి. దొడ్ల డైరీ పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. 1217లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 1% పెరిగింది. కాకపోతే కొంచెం మనకి బేరిష్ మూమెంట్లో ఉంది. అయితే సపోర్ట్ లెవెల్స్ దగ్గరే మనకి ప్రస్తుతం హోల్డ్ అవుతుందండి. దొడ్ల డైరీ సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది కాబట్టి మనం హోల్డ్ చేసుకోవచ్చు. పెరుగుతుందండి, కొద్దిగా టైమే ఉంటుంది దొడ్ల డైరీకి. రేమండ్ లైఫ్ స్టైల్ వచ్చేసి మనకి 1130లో ట్రేడ్ అవుతుందండి. బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. జూన్ నుంచి చూసుకుంటే బాగా కన్సాలిడేషన్ జోన్లో కనిపిస్తుంది రేమండ్ లైఫ్ స్టైల్ అనేది. సో దీనికి కొంచెం సమయం ఇవ్వాలండి. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు, కానీ కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడప్పుడే పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. ఒక 3 to 6 మంత్స్ దాకా, 3 to 6 మంత్స్ టైం అయితే తీసుకుంటుందండి పెరగడానికి, అంటే మళ్ళీ మనకి అప్సైడ్ రావడానికి. సో హోల్డ్ చేయండి రెండు కూడా, దొడ్ల డైరీ అండ్ రేమండ్ లైఫ్ స్టైల్. అలాగే మీరు ఆల్ కార్గో గురించి అడిగారు. ఆల్ కార్గో లాజిస్టిక్స్ ఎందుకు పడిపోయింది ఈరోజు బాగా అని చెప్పేసి, అంటే 32 రూపాయల దగ్గర నుంచి బాగా కిందకి పడింది ఎందుకు అని అడిగారు. సో ఒకవేళ ఏదన్నా మనకి కార్పొరేట్ యాక్షన్ ఏదన్నా జరిగి ఉండొచ్చండి. నేను చూడలేదు, దీన్ని అబ్జర్వ్ చేయలేదు. బహుశా కార్పొరేట్ యాక్షన్ జరిగితేనే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో లేదా ఏదైనా న్యూస్ వల్ల వచ్చింది. నాకు ప్రస్తుతానికి దీని మీద సమాచారం లేదు, నేను కొంచెం చూసి చెప్తానండి దీనికి. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి నరేష్ గారు. నరేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి సార్. నా దగ్గర రికో ఆటో వచ్చేసి 120 రూపీస్ లో ఉన్నాయి సార్. రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? సెకండ్ స్టాక్ వచ్చేసి కోప్రాన్ సార్, కే ఫర్ కాశ్మీర్. అది 240 రూపీస్ లో ఉంది సార్. బాగా లాస్ లో ఉంది, రిజల్ట్స్ కూడా బాగాలేదు అనుకుంటాను. ఏం చేయమంటారు సార్? సెకండ్ స్టాక్ ఏంటండి? కోప్రాన్ సార్, కే ఫర్ కాశ్మీర్. ఎస్, కోప్రా లిమిటెడ్. రికోటా ఎంతలో ఉందన్నారు? రికో ఆటోనా సార్? రికో ఆటో ఎంతలో ఉందన్నారు? 120 సార్. హోల్డ్ చేయండి సార్. రికో ఆటో మనకి చూసుకుంటే 7 నవంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉందండి. ఆ రోజున మనకి 78 రూపాయలు, 79 రూపాయల వరకు వచ్చి అక్కడి నుంచి ప్రస్తుతం 107 రూపాయల వరకు కూడా వచ్చింది. పెరుగుతుందండి, కంటిన్యూస్గా పెరుగుతుంది.
₹109 దాటింది అంటే మాత్రం రికో ఆటో మళ్ళీ పెరుగుతుందండి. మళ్ళీ 160 మార్క్ని అయితే టచ్ చేస్తుంది వెళ్ళి. సో ₹109 పైన క్లోజ్ అయిన తర్వాత రికో ఆటోలో మీరు యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కోప్రాన్ వచ్చేసి బాగా డౌన్ ట్రెండ్ ఉందండి. మీరు ఎంతలో తీసుకున్నారు సార్? ఉన్నారండి? నరేష్ గారు ఉన్నారా? 240 సార్, 240. 240లో తీసుకున్నారు. ఓకే. ఎప్పుడండి? ఈ మధ్యకాలంలోనే తీసుకున్నారా? లైక్ నవంబర్ అట్లా తీసుకున్నారా? అవును సార్, లాస్ట్ ఇయర్. సార్. ఓకే. ఇది బాగా డౌన్ ట్రెండ్ ఉందండి. టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది కోప్రాన్ అనేది. ఇంకొంచెం అంటే రిజల్ట్స్ బాగాలేవు సార్. మేజర్గా ఏంటంటే కోప్రాన్ కిందకి రావడానికి రీజను రిజల్ట్స్ అనేవి బాగోలేవు. అందువల్ల కంటిన్యూస్గా మనకి డౌన్ఫాల్ అనేది వచ్చేస్తుంది. మీ దగ్గర ఎక్కువ షేర్లు ఉన్నాయా దీంట్లో? మేజర్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 130 దగ్గర ఉందండి. సో 130 కూడా బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 130 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎక్కువ షేర్లు ఏమన్నా ఉంటే ఒక 50% ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మొత్తం ఎగ్జిట్ అవ్వద్దు, ఎందుకంటే లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక 50% ఎగ్జిట్ అయ్యి 130 లెవెల్ని హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ కాలర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి జానీ గారు. జానీ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇద్దరికి నమస్కారం సార్. అడగండి మీ నమస్తే స్టాక్ అండి. గురించి. సార్ డెంటా ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ సార్. హలో సార్ ఒక్కసారి స్పెల్ చేయగలుగుతారా? సార్ డిఈఎన్టీఏ. డెంటా. ఓకే. డెంటా వాటర్. సార్ అవును, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ సార్. ఈ రెండు ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నాను సార్. డెంటా వాటర్ను ఎస్జిఎస్ రెండు ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారు. డెంటా వాటర్ ఇప్పుడే వద్దండి, కొంచెం కిందకి రానివ్వండి. కొద్దిగా మనకి 400 రేంజ్లో ఉంది కదా, కొద్దిగా కిందకి వస్తుంది. ఈరోజు కూడా కొంచెం డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. 380 అండి. 380 ఆ జోన్కి వచ్చినప్పుడు ఒక ₹20 తగ్గిన తర్వాత అప్పుడు తీసుకుందరు కానీ డెంటా వాటర్లో మనకి అక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఎస్జిఎస్ కూడా అంతేనండి, ఇప్పుడే వద్దు, కొంచెం కిందకి రానివ్వండి. 1640 అండి. 1640 నుంచి 1650 మధ్యలో వచ్చినప్పుడు ఎస్జిఎస్ ఎంటర్ప్రైజ్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈరోజు ప్రస్తుతం 1776లో ట్రేడ్ అవుతాం. ఓకే. నెక్స్ట్ విజయవాడ నుండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీ స్టాక్ గురించి అడగండి. సార్ ఈ2ఈ 2710లో ఎంటర్ అయ్యాను. దాన్ని ఇప్పుడు తగ్గుతుంది, యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? నెక్స్ట్ టారీలో ఒకటి ఇంతకు ముందు అడిగినప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా? అలాగే జూపిటర్ వ్యాకెట్స్ గురించి ఏం చెప్పగలరా? ఈ2ఈ నెట్వర్క్స్ పర్వాలేదండి, ఈరోజు కొంచెం పాజిటివ్గానే వెళ్తోంది. సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచే పెరుగుతుంది ఈ2ఈ నెట్వర్క్స్. ఈరోజు ఓపెన్ నుంచి చూసుకుంటే 2602లో ఓపెన్ అయింది. ప్రస్తుతం 2658లో ట్రేడ్ అవుతుంది. ₹56 పెరిగిందండి. ఓపెనింగ్ చూసుకుంటే పాజిటివ్గానే వెళ్తుందండి. అంటే మేజర్ సపోర్ట్ ఉందండి ఇక్కడ 2560 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది. సో ఈరోజు చూసుకుంటే లో మనకి 2582 వరకు వచ్చింది. అంటే సపోర్ట్ లెవెల్స్ దాదాపుగా వచ్చింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని పెరుగుతుంది. హోల్డ్ చేయండి సార్, ఈ2ఈ నెట్వర్క్స్ అయితే హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. అండ్ టారిల్ ఇప్పుడే కొద్దిగా పెరుగుతుందండి. అయితే ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ట్రెండ్ అప్ సైడ్ మొమెంటం అనేది కన్ఫర్మేషన్ రాలేదు. ఏదైనా సరే 350 పైన క్లోజ్ అయితేనే నెక్స్ట్ టారిల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఓకే. 350 పైన క్లోజ్ అయిన తర్వాత మాత్రమే చూడండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుండి రాజేష్ గారు. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి మీ స్టాక్. ఇంద్రాగారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా సార్? 1 year లో 20% రిటర్న్ కోసం. అలాగే జూపిటర్ వ్యాగన్స్ ఆర్వీఎన్ఎల్ నా దగ్గర 500లో ఉన్నాయి సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఓకే, 500లోనే ఉన్నాయా? అవును సార్. రైల్వే స్టాక్స్ మాత్రం ప్రస్తుతానికి అయితే పెరగవండి. నేను లాస్ట్ టైం కూడా మీరు అడిగినట్లున్నారు బహుశా, ఎందుకంటే 500 అనే మార్కు లాస్ట్ టైం కూడా విన్నాను నేను. అంతకుముందు కూడా మన షోలో చాలాసార్లు చెప్పాను, రైల్వే స్టాక్స్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే స్తబ్దుగా ఉంటాయి. జనవరి తర్వాత నుంచే పెరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి రైల్వే స్టాక్స్లో యావరేజ్లు కూడా ఏం ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి అలానే. అలానే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు అండి. పిఎస్యు బ్యాంక్స్ తీసుకోవచ్చు, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఈటీఎఫ్లో ఏదైనా సరే. సో మీరు 1 yearలో 20% అంటే 20% అనేది కన్ఫామ్ అని చెప్పలేమండి. బట్ 1 yearలో అయితే పాజిటివ్ రిటర్న్స్ అయితే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ డెఫినెట్గా ఇస్తుంది. కాబట్టి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ తీసుకోవచ్చు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే.
నెక్స్ట్ కలర్ హైదరాబాద్ నుండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. టాటా మోటార్స్ ఐపీఓలో వచ్చాయి. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయవచ్చా? అది ఒకటండి. ఇంకోటి ఐఆర్బి ఇన్ఫ్రా 43లో ఉన్నాయి, సజెస్ట్ చేస్తారండి ఫ్యూచర్? ఐఆర్బి ఇన్ఫ్రా ఎంతలో ఉన్నాయండి? 43లోనా? 43. ఐఆర్బి మనకి బాగా జోన్లో ట్రేడ్ అవుతుందండి. 41 నుంచి 47 రూపాయల మధ్యలోనే తిరుగుతూ ఉంది ఐఆర్బి ఇన్ఫ్రా ఆగస్ట్ నుంచి చూసుకుంటే. సో ఐఆర్బి ఇన్ఫ్రా పెరగాలి అంటే మాత్రం 47 రూపాయలు దాటిన తర్వాతే పెరుగుతుంది. అయితే డౌన్ ట్రెండ్ అనేది ఏమీ లేదు, కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. డౌన్ ట్రెండ్గా ఏం కనిపించట్లేదు. హోల్డ్ చేయండి, కొంచెం టైమే ఉండే ఐఆర్బి ఇన్ఫ్రాకి. హోల్డ్ చేయండి, పెరుగుతుంది. 47 రూపాయలు దాటిందంటే బాగా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే టాటా మోటార్స్ హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ బళ్ళారు నుండి ప్రేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ యథార్థ హాస్పిటల్ 750లో తీసుకున్నాను. షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోమంటారా, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? స్విగ్గీ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? యథార్థ ఎంతలో తీసుకున్నారు? 750 సార్. 750. ఎస్, హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు 830 అండి. 830 షార్ట్ టర్మ్ టార్గెట్. ప్రస్తుతం ఈ రోజు కూడా 808 వరకు వెళ్ళి కొంచెం కిందకు వస్తుంది, కానీ 830 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ స్విగ్గీ వద్దండి, ఈ ప్రైస్లో వద్దు, అవాయిడ్ చేయండి. 430 దాటిన తర్వాత మాత్రమే స్విగ్గీలో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం అయితే వద్దు. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ కడియం నుండి మహేష్ గారు కాల్ చేస్తున్నారు. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు సిఎట్ షేర్స్ ఉన్నాయి సార్, అది 4000లో తీసుకున్నాను సార్. ఓకే, దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే సేల్ చేయమంటారా సార్? హోల్డ్ చేయండి. ప్రస్తుతం 4054లో ట్రేడ్ అవుతోంది. హోల్డ్ చేయండి. కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. కిందకు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పెరుగుతుందండి సిఎట్. మనకి నియర్ బై 4400 టార్గెట్ ఉందండి. అసలు జిఎం బ్రావరీస్ కూడా ఉన్నాయి సార్, అది మైనస్ లో ఉంటుంది సార్. అసలు ఏంటిదండి? జిఎం బ్రావరీస్ అండి. జిఎం బ్రేవరీసా? ఓకే ఓకే. ఎంతలో తీసుకున్నారు సార్ జిఎం బ్రేవరీస్? అది 1250 సార్. 1250. జిఎం బ్రేవరీస్ 1300 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. అక్కడి నుంచి కూడా మనకి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మీరు లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకునే ఉంటే కనుక, అంటే మీ ఆలోచన లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే మాత్రం జిఎం బ్రేవరీస్ హోల్డ్ చేసుకోండి. కిందకు వచ్చినప్పుడు యావరేజ్ కూడా చేసుకోండి. మనకి 10-50 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కిందకు వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి జిఎం బ్రేవరీస్, షార్ట్ టర్మ్గా కాదు. రైట్ అండి. నెక్స్ట్ కలర్ వైజాగ్ నుండి కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ 3 స్టాకులు సార్. ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్, అశోక బిల్డ్కాన్ సార్. హలో. ఎస్, ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్ అండ్ అశోక బిల్డ్కాన్. సార్ ఎన్హెచ్పిసి 100లో ఉన్నాయి సార్. ఎస్జేవిఎన్ 145లో ఉన్నాయి. అశోక బిల్డ్కాన్ 142లో ఉన్నాయి సార్. తగ్గుతుంది. మీరు 1 by 1 చెప్పండి సార్. ఇక్కడ నేను రాసుకోవటం స్టాక్ పేరు చూడటం అంటే రెండూ కష్టం. సో 1 by 1 అడగండి, నేను చెప్తాను. ఎన్హెచ్పిసిలో ఎంతలో ఉన్నాయి అన్నారు? 100 సార్. 100లో ఉన్నాయి. ప్రస్తుతం 81-38లో ఉంది. కొంచెం డౌన్ ట్రెండ్లో ఉందండి. కిందకు వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కూడా, మిడ్ నవంబర్ నుంచి కూడా చూసుకుంటే చాలా కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతుందండి ఎన్హెచ్పిసి. సో ఆల్మోస్ట్ మనకి 1 year కన్సాలిడేషన్ జరిగింది. సో 1 year కన్సాలిడేషన్ జరిగింది అని అంటే నెక్స్ట్ మంచి బ్రేక్అవుట్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాకపోతే రీసెంట్గా లాస్ట్ 2 quarter రిజల్ట్స్ కూడా అనుకున్నట్లుగా రాలేదు ఎన్హెచ్పిసిలో. అలా అని చెప్పి బాగా నెగిటివ్గా కూడా ఏమీ లేదు. హోల్డ్ చేయండి సార్, కొద్దిగా టైం ఇవ్వండి, తిరిగి పెరుగుతుందండి. అలాగే ఎస్జేవిఎన్ కూడా ఎంతలో తీసుకున్నారండి? 145 సార్. 145లో తీసుకున్నారు. ప్రస్తుతం 83.91లో ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడే కొద్దిగా టర్న్ అవుతుంది పాజిటివ్లోకి. అలాగే మీరు 90 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి.
ఎస్జేవిఎన్ 90 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, కొంచెం టైం ఇవ్వండి, తిరిగి పెరుగుతుంది. అలాగే అశోక బిల్కాన్ ఎంతలో తీసుకున్నారు? 142 సార్, 142 తగ్గుతుందని అడుగుదాం సార్. 142లో తీసుకున్నారు అశోక బిల్కాన్. కుదిరితే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. అశోక బిల్కాన్లో కొంత పర్సంటేజ్, ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేయండి. 189లో ఉంది ప్రస్తుతం. అశోక బిల్కాన్లో అయితే మాత్రం ఒక 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇప్పుడే. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ కర్నూలు నుండి పృథ్వీరాజు గారు. పృథ్వీరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ ఇది ఏథర్ ఎనర్జీ అని 708కి కొన్నా సార్. ఏథర్ ఎనర్జీ 708లో తీసుకున్నారు. ఓకే సార్, అది 2 వీక్స్ నుంచి మైనస్ లోనే పోతుంది. ఎట్లా హోల్డ్ చేసేదా, యావరేజ్ ఇంకేమన్నా షేర్లు కొంటే మంచిదా? 652 నడుస్తుంది ఈరోజు. అవునండి సార్. ప్రస్తుతం అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది సార్. దాదాపుగా 800 వరకు వెళ్ళింది కదా, 788 వరకు, 790 వరకు కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. మనకి లిస్టింగ్ అయిన తర్వాత చూసుకుంటే చాలా బాగా పెరిగిందండి ఏథర్ ఎనర్జీ. 328లో లిస్టింగ్ జరిగి అక్కడ నుంచి 790 వరకు కంటిన్యూస్గా పెరిగేసరికి ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం. సో టెక్నికల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే కనిపిస్తుంది. బట్ పొజిషనల్గా అయితే హోల్డ్ చేసుకునే స్టాక్ ఏనంటే ఇబ్బంది ఏం లేదు. కొంచెం కిందకు వచ్చిన యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అమలాపురం నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. కెనరా రోబోకో ఏఎంసీ 318లో బై చేసా, 294 దగ్గర ఉంది ప్రజెంట్. ఏం చేయమంటారు? నెక్స్ట్ మాస్టిప్ ఏం చేయమంటారు? ఆల్రెడీ 248లో తీసుకున్నా. మాస్టిప్ కిందకు వస్తుంది సార్. ఇంకా మనకి 198 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మాస్టిప్లో. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కిందకు వచ్చిన తర్వాత కూడా మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి మాస్టిప్ని. సో ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి మాస్టిప్ టెక్నాలజీస్. మనకి సెమీ కండక్టర్స్లో చాలా మంచి స్టాక్ ఇది, ఇబ్బంది ఏమీ లేదు. కిందకు వచ్చిన తర్వాత కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకునేదే. అలాగే కెనరా రోబోకో కూడా మనకి లిస్టింగ్ అయిన తర్వాత బాగా పెరిగిన స్టాక్ అండి, అందుకని చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 280లో లిస్టింగ్ అయితే మనకి చాలా తక్కువ రోజుల్లోనే 353 వరకు వెళ్ళిపోయింది. అందుకని చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా కిందకు వచ్చింది. కాకపోతే ఈ రోజు చూసుకుంటే పాజిటివ్గానే ఉందండి. ఈరోజు ఓపెన్ 293లో ఓపెన్ అయింది. సో 293 నుంచి 295 వరకు కూడా వెళ్ళింది. పాజిటివ్గానే కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఒకవేళ కిందకు వచ్చినా కూడా 280 ఆ జోన్కి వచ్చినా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి కెనరా రోబోకో. ఓకే, నెక్స్ట్ కాల్ నాగోల్ నుండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ గ్రో 149లో తీసుకున్నాను, ఎప్పటి వరకు హోల్డ్ చేస్తారు? గ్రో 140 149లో తీసుకున్నాను సార్. 149లో తీసుకున్నారు. ఓకే, ప్రస్తుతం 159లో ఉందండి. అరౌండ్ 180 వరకు హోల్డ్ చేయండి. 180 దగ్గర ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుండి శ్రీను గారు. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి సార్. జేఎం ఫైనాన్షియల్ 120 రూపాయల్లో కొన్నానండి. 200కి వెళ్ళి 199కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అమ్ముకోవాలా ఉంచుకోవాలా అని? 129లో కొన్నారా? 120లో కొన్నానండి. 120లో కొంటే మీరు ఒక 50% స్టాక్స్ అయితే ముందు అర్జెంటుగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే. సో రిమైనింగ్ హోల్డ్ చేద్దాం. ముందైతే ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ అనేది కనిపిస్తుంది. 190 దగ్గర మీరు అన్నట్లుగా అక్కడి నుంచి డౌన్ సైడ్ మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే అలా అని చెప్పి కిందకు వచ్చేసిందని ఏం కాదు. ప్రస్తుతం ఏంటంటే ఆ ప్రాఫిట్ లాస్ అవ్వకుండా 50% బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాలర్ తెనాల నుండి రామస్వామి గారు. రామస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ నేను సిల్వర్ ఒక 5 కేజీలు తీసుకున్నానండి. 1,60,000 రేటు మీద. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మేయచ్చా? లేదు ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది దగ్గరలో. సిల్వర్ పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. సిల్వర్ మనం 2 లక్షల వరకు టార్గెట్ చెప్పుకుంటున్నాం. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ప్రస్తుతం 1,55,460లో ట్రేడ్ అవుతుంది సిల్వరు. భయం ఏమీ లేదు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. 2 లక్షల వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ అండి.
నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి సార్ని. సార్ నేను ఇలా ఓయో అన్లిస్టెడ్ షేర్స్ 32 రూపీస్ దగ్గర కొన్నాను సార్ నేను. ఓకే, అది అది అంటే ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉందా సార్? ఏమంటే లిస్ట్ అవగానే అమ్ముకోవాలా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా పెరుగుతుందా, ఉంచుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా? అన్లిస్టెడ్ షేర్స్కి అయితే నేను అగైనెస్ట్ అండి. నేను దాని గురించి ఏం చెప్పలేదు. నేనైతే తీసుకోవద్దనే చెప్తా. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుండి సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ సీక్వెన్స్ సైంటిఫిక్ ల్యాబ్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చా? ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సీక్వెంట్ మనకి రీసెంట్గా మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి. 231 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చి మనకి దాదాపుగా 240 వరకు వెళ్ళింది, కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది. ఈరోజు కూడా 227లో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం 231 పైన క్లోజ్ అయిన తర్వాత తీసుకోండి. ఒకవేళ ఈరోజు కూడా 234 వరకు వెళ్ళింది. డే ఎండ్కి అంటే 3 గంటల 20 నిమిషాల టైంలో ఒకసారి చూడండి, 231 పైనే ట్రేడ్ అవుతా ఉంది అంటే అప్పుడు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కడప నుండి రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య గుడ్ మార్నింగ్ అండి రఫీ గారు. ఒకటి, ఆదిత్య ఇన్ఫోటెక్ ఒకటి. కొంచెం స్పెల్ చేయగలుగుతారా? ADITYA. ADITYA. ఆదిత్య. ఓకే. ఆదిత్య ఇన్ఫోటెక్. రైట్ అండి, ఆదిత్య ఇన్ఫోటెక్. ఓకే. ఇంకోటి వచ్చేసి ఆజాక్స్ ఇంజనీరింగ్. AJX. ఆజాద్ ఇంజనీరింగ్. ఓకే అండి. ఎస్. ఆజాక్స్. AJAX. ఆజాక్స్ సార్. అవును సార్, ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అదేనా? ఆజాద్ కాదు సార్, ఎక్స్. ఆజాక్స్ ఎక్స్ సార్. ఓకే, అజాక్స్. ఓకే. ఈ రెండు సార్. అజాక్స్ ఇంజనీరింగ్ రెండు ఫ్రెష్ బయ్యా? అవును సార్. తీసుకోవచ్చండి. ఆదిత్య ఇన్ఫోటెక్ సిపి ప్లస్, సింబల్ నేమ్ సిపి ప్లస్ కదా, తీసుకోవచ్చు. 1639లో ట్రేడ్ అవుతుంది. మంచి బ్రేక్అవుట్ లెవెల్ దాటి పైకి వెళ్తుందండి. మనకి 1470 దగ్గర మంచి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చింది. అది దాటి బాగా పైకి వెళ్తుంది. ప్రస్తుతం ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అజాక్స్ ఇంజనీరింగ్ 668.85లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు మంచి గ్యాప్ అప్ కూడా జరిగిందండి. ప్రస్తుతం 6.63% ప్రాఫిట్లో కూడా ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. రెండు కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నుండి రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ అది ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలా సార్? సుజీలాన్, ఇండియన్ బ్యాంక్, స్వాన్ కార్ప్. సుజలాన్, ఫ్రెష్ ఎంట్రీ అనుకుంటా. ఇండియన్ బ్యాంక్ అండ్ స్వాన్ కార్పొరేషన్. అవును సార్. ఫస్ట్ సుజలానే కదండి? అవును, కరెక్ట్ సార్. రైట్ అండి. సుజలాను మీరు ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి, పర్వాలేదు. కిందకు వచ్చినా కూడా మీరు ఇబ్బంది అంటే ఆధారపడద్దు. కిందకు వచ్చినా కూడా తిరిగి పెరుగుతుందండి. సుజలాను ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇండియన్ బ్యాంక్ కూడా తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్లో 881లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 1.45% పాజిటివ్లో ఉంది. సో కరెంట్ ప్రైస్లో కూడా ఇండియన్ బ్యాంక్ తీసుకోవచ్చు. తొందరలో అది 1000 మార్కుని కూడా క్రాస్ చేస్తుంది. అలాగే స్వాన్ కార్పొరేషన్ మాత్రం ఈ ప్రైస్లో అవుతుందండి. కొంచెం వెయిట్ చేద్దాం స్వాన్ కార్పొరేషన్ని. ఏదైనా 480 దాటితేనే స్వాన్ కార్పొరేషన్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం 445లో ట్రేడ్ అవుతుంది. 480 దాటిన తర్వాత మాత్రమే స్వాన్ కార్పొరేషన్లో ఎంట్రీ ప్లాన్ చేసుకో. రైట్ సార్. సార్ వెంకట్ గారు, ఏదైతే 2 రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ వారం ఇన్వెస్టర్లు ఏ జాగ్రత్తలు పాటించాలి ఈ మండే నుంచి? సో ఈ వీక్ వచ్చేసి మనకి మేజర్గా మెటల్ సెక్టర్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ అండి. ఈ రెండు కూడా మనకి పాజిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెటల్ సెక్టర్ అనేది అసలు మనం ఆల్మోస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఉంటుంది మెటల్ సెక్టర్ పాజిటివ్గానే. అండ్ పిఎస్యు బ్యాంక్ కూడా మనం లాస్ట్ 4-5 మంత్స్ నుంచి చెప్పుకుంటున్నాం చాలా పాజిటివ్గా ఉంటుందని. ఆ విధంగానే చూసుకుంటే మనకి పిఎస్యు బ్యాంక్స్ కూడా చాలా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి 4-5 మంత్స్ నుంచి. సో ఈ రెండు కూడా నెక్స్ట్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈరోజు కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 421 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. 0.72% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. మెయిన్ ఇండెక్స్ నిఫ్టీ మాత్రం 0.25% పాజిటివ్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.72% పాజిటివ్లో ఉంది. సో
పిఎస్యు బ్యాంకింగ్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఈ 2 సెక్టార్లు అంటే మెటల్ సెక్టార్ అండ్ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ ఈ రెండింటి మీద ఫోకస్ చేసుకోండి. అయితే సార్ రిజల్ట్స్ తర్వాత షార్ట్ టర్మ్గా ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలంటే ఏ సెక్టార్లు బెటర్ అనుకోవచ్చు, లేదు లాంగ్ టర్మ్గా రిజల్ట్స్ని బట్టి ఎలాంటి సెక్టార్స్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్స్? సెక్టర్ వైజ్గా కాదండి, రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మనకి రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చిన స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రతి సెక్టార్లో పాజిటివ్గా వచ్చినాయి, నెగిటివ్గా వచ్చినాయి కూడా ఉంటాయి. అందుకని సెక్టర్ పరంగా కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినవి మనం చూసుకుంటే బెటర్గా ఉంటుందండి. మొత్తం 4300 కంపెనీలు ఇప్పటి వరకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 2105 కంపెనీలు పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చినాయి, 2195 కంపెనీలు ఏమో నెగిటివ్గా ఇచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే 50% ఆఫ్ ది కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 50% ఆఫ్ ది కంపెనీస్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అందువల్ల ఇది సెక్టర్ వైజ్గా మనం చెప్పలేము. సో స్టాక్స్ పరంగా ఇండివిజువల్ స్టాక్స్ పరంగానే మనం చూసుకోవాలి. అలాగే మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్స్ కూడా చూడండి, Q2 రిజల్ట్స్ చూడండి. ఈ Q2 రిజల్ట్స్ Q1 రిజల్ట్స్తో కంపేర్ చేసుకోండి. అట్లాగే లాస్ట్ ఇయర్ Q2 రిజల్ట్స్తో కూడా కంపేర్ చేసుకోండి. ఈ ఇయర్తోనూ లాస్ట్ ఇయర్తోనూ కంపేర్ చేసుకుని లాస్ట్ ఇయర్ కన్నా బెటర్గా ఉండి ఈ ఇయర్లో మాత్రం కొంచెం డిక్లైన్ అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ కాదు. ఈ ఇయర్ కూడా డిక్లైన్ అయ్యి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్తో కూడా కంపేర్ చేసుకుంటే డిక్లైన్ అయితే మాత్రం కొంచెం దాని గురించి మనం ఆలోచించాలండి. సో ఈ విధంగా మీరు కంపారిజన్ అనేది చేసుకోవాలి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు పొన్నూరు నుండి లీలాకృష్ణ గారు. లీలాకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. స్టార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రజెంట్. స్టార్ ఇన్సూరెన్స్ తర్వాత కొంచెం స్పెల్ చేయగలుగుతారండి? స్టార్ STAR స్టార్ తర్వాత ఏంటండి? ఒకసారి రిపీట్ చేయండి. HBL ఇంజనీరింగ్. ఓకే, స్టార్ హెల్త్ను HBL ఇంజనీరింగ్ రెండు తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? ఓకే ఓకే అండి, అంటే కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి, అందువల్ల అడిగాను నేను. స్టార్ హెల్త్ అయితే కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు అండి, 532లో ఉంది ప్రస్తుతం, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. HBL ఇంజనీరింగ్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకుందాం సార్, ఈ ప్రైస్లో వద్దు. అరౌండ్ 950 ఆ జోన్కి వచ్చినప్పుడు 950 నుంచి 960 ఆ మధ్యలోకి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దు. రైట్, నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నుండి నర్మదా గారు. నర్మదా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. నా దగ్గర పిఎస్పి ప్రాజెక్ట్స్ 30% ప్రాఫిట్లో ఉందండి. అట్లాగే సెయిల్ వచ్చి కాస్ట్ లో ఉన్నాయి, అవి కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి నిఫ్టీ కాల్ ఆప్షన్ ఉంది 25th నవంబర్ది 26,500లో 43 రూపీస్ తీసుకున్నాను. అది వన్ బై వన్ చూద్దాం మేడం, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఏంటిదండి? పిఎస్పి ప్రాజెక్ట్స్. పిఎస్పి ప్రాజెక్ట్స్ ఎంతలో తీసుకున్నారు? 30% ప్రాఫిట్ లో ఉన్నానండి. హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది. 1008లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కదా, హోల్డ్ చేయండి. అవునండి. ఎక్కడ వరకు వస్తుందండి ప్రాఫిట్? ఎక్కడ బుక్ చేసుకోవచ్చు? సో 30%. ఓకే, $1100 వరకు వెళ్తానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. 1100 ఆ జోన్కి వచ్చిన తర్వాత, అంటే 1090 నుంచి 1100 మధ్యలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సరే సార్, ఇది నిఫ్టీ 26,500 కాల్ ఆప్షన్ ఉంది సార్. ఎస్, సేల్ గురించి అడిగారు. సేల్ కాస్ట్ ఉంది సార్, హోల్డ్ చేయండి. సేల్ హోల్డ్ చేయండి. 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను, కాస్ట్ ఉంది. ఎస్, పర్వాలేదండి, హోల్డ్ చేయండి. 175 టార్గెట్ అండి సేల్కి. అండ్ నిఫ్టీ చెప్పండి. 26,500లో ఉంది సార్, నవంబర్ది కాల్ ఆప్షన్, నవంబర్ 25th 43 రూపీస్లో ఉంది సార్. 26,500? అవును సార్. ఎందుకు అంత అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళారు? అంటే ఫస్ట్ వీక్ లో నిఫ్టీ పాజిటివ్ గా ఉంది సార్, మూవ్మెంట్ బాగుంది. కరెక్టే, చాలా అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్నారు మీరు. 26,500 అనేది అసలు చాలా అవుట్ ఆఫ్ ది మనీ, దగ్గరలో కూడా లేదు. అవును సార్.
ఈ మంత్ ఎండింగ్కి మనకి 26,500 రావాలి అని అంటే కూడా కష్టమేనండి, రాదండి 26,500. ఒకవేళ 26,500 వచ్చినా కూడా మీకు ప్రాఫిట్ ఉండదు. 26,500 ప్లస్ యువర్ కాల్ కాస్ట్ రెండు కలిపితేనే కదా మీకు బ్రేక్ ఈవెన్ అనేది. సో అక్కడ వరకు రావడం అంటే కష్టం. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే 26,500 దగ్గర హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దానికన్నా ముందుగా మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 26,100 దగ్గర చూడండి. 26,100 దగ్గర చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందండి. 1,86,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ ఒకటి ఉంది. అలాగే 26,000 దగ్గర 3,32,000 ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అంటే మేజర్ హడ్డల్ ఇక్కడ మనకి 26,000 నుంచి 26,100 దగ్గర మేజర్ హడ్డల్ ఉందండి. సో ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతుంది నిఫ్టీ. సో మళ్ళీ 26,500కి వెళ్ళటం అంటే కష్టమే. మీరు ఎంతలో తీసుకున్నారు? 43లో తీసుకున్నారు కదా. సో 26,500 43 ప్రస్తుతం రూపాయలో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేము మేడం, వదిలేసేయండి అట్లాగే. ఎందుకంటే 1 రూపీలో ట్రేడ్ అవుతుంది కానీ 1 రూపీ 65లో ట్రేడ్ అవుతుంది. సో ఓకే, మీరు 25th నవంబర్ అన్నారు కదా. 25th నవంబర్ వచ్చేసి 33లో ట్రేడ్ అవుతుంది. సో ఒక పని చేయండి మేడం, మీరు 26,550 కాల్ ఆప్షన్ని సెల్ చేయండి. 26,550 కాల్ ఆప్షన్ని సెల్ చేసి దీన్ని ఇలాగే హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు సార్, విజయనగరం నుండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు. అడగండి, మీ స్టాక్ గురించి అడగండి. సార్ ఇప్పుడు నాట్కో ఫార్మా డివీస్ ల్యాబ్ కొందాం అనుకుంటున్నా అండి. నాట్కో ఫార్మా దివీస్ ల్యాబ్. నాట్కో ఫార్మా అయితే ఇప్పుడున్న ప్రైస్లో వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా ట్రెండ్ బుల్లిష్లోకి రాలేదు, బేరిష్లోనే ఉంది. ప్రస్తుత ప్రైస్ అయితే వద్దు. అండ్ దివీస్ వచ్చేసి ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే నాట్కో ఫార్మా 950 దాటే వరకు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే 950 వరకు కూడా మధ్యలో కన్సాలిడేషన్ జోనే కనిపిస్తోంది. అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ వచ్చేసి మనకి ప్రస్తుతం 6,539లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి, ఈ ప్రైస్లో అయితే వద్దు. 6,280 నుంచి 6,300 మధ్యలో వచ్చినప్పుడు తీసుకుందరు కానీ. రైట్ అండి. షో టైం అయిపోయింది. వెంకట్ గారు థ్యాంక్ యూ అండి షోలో పార్టిసిపేట్ చేసినందుకు. వెల్కమ్ అండి. సో ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.